మాలో రిటర్న్ గిఫ్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబుకు చక్కటి రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని శివాజీ రాజా ప్రకటించడం, ఆయన వైసీపీలో చేరడం మాలో రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. ఇంతకీ అసలు గొడవ దేని గురించి? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో రాజకీయాలు వివాదాలు కొత్తేమీ కాదు. కానీ గత ఏడాది కాలంగానే నటీనటుల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి శాశ్వత భవనం కట్టాలనే ఉద్దేశంతో నిధుల సేకరణకి శ్రీకారం చుట్టారు కొంతకాలం క్రితం. దానిలో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో అమెరికాలో ఫండ్ రైజింగ్ ఈవెంట్ ని నిర్వహించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, ఇతర కార్యవర్గ సభ్యులందరూ కలిసి 1.5 months బ్యాక్ ఇంటికి వచ్చారు. వచ్చి చిన్న ప్రపోజలు, మేమంతా కలిసి ఓల్డ్ ఏజ్ హోమ్ పెడదాం అనుకుంటున్నాము. దానికోసం ఫండ్ రైజ్ కోసంగా మేము డాలస్ వెళ్దాం అనుకుంటున్నాం అన్నారు. దానికి నేనేం చేయాలి, మీరు రావాలి, మీరు వస్తే బాగుంటుంది అని క్షణం ఆలోచించలేదు. అంటే ఏఎస్ వస్తున్నాను అన్నాను. ఓ పక్కన సైరా షూటింగ్ జరుగుతుంది, కొంచెం బిజీగా ఉన్నా సరే ఎదురుగా టైం పుల్ ఆఫ్ చేద్దాం అనుకున్నాను. దానికి కారణాలు 2. ఒకటి, ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు శివాజీ రాజా, మిగతా వాళ్ళందరూ కూడాను వాళ్ళ ప్రెసిడెంట్ అధ్యక్షతన. అలాంటి దాంట్కి నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే నేను ఖచ్చితంగా రావాలి, చేయూతను అందివ్వాలి, ఆ రకంగా మీతో పాటు నేను ఉన్నానంటూ ఆ ఫీలింగ్ ఇవ్వాలని చెప్పి రావడం జరిగింది. 2వ కారణం డాలస్. మీరు ఎందుకంటే గతంలో మీరు అందించిన ప్రేమ అభిమానం చూస్తుంటే మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోవాలి, రీఛార్జ్ అవ్వాలని వచ్చాను. అది జరుగుతుంది ఈ రోజున. అంతకంతా ప్రేమ చూపించారు, అంతకంతా ఆప్యాయతను మాకు పంచి ఇచ్చారు. దానికి ప్రతి ఒక్కరికి ఇంత దూరం వచ్చేందుకు అమెరికా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. వారందరూ కూడా ఈ రోజు సమావేశంలో ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దీనికి మా ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. ఆ తర్వాత కృష్ణ గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్, నాగార్జున, నాగేంద్ర బాబు, ఆ తర్వాత ఇదిగో మన శివాజీ రాజా. సో ఈ పరంపరలో దినదిన ప్రవర్ధమానం అవుతూ చాలా చక్కగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున ఎంతోమంది పేదగా లేదా ఆర్థికంగా వెనకబడినటువంటి కళాకారులకి చేయూతనిస్తున్నారు. వాళ్ళకి పెన్షన్ ద్వారా కనీసం 3,000 రూపాయలు నెలకి అందేలాగా చేస్తున్నారు. అలాగే వాళ్ళకి మెడిక్లెయిమ్, సో అలాంటి మెడికల్ ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటివన్నీ అందిస్తూ చాలా చక్కగా చేస్తారు. ఈ రోజున ఓల్డ్ ఏజ్ హోమ్ని పెట్టాలని థాట్ రావటం, దానికి తలుచుకోగానే మీ ముందుకు రావటం, మీరందరూ తలోక చెయ్యి వేసి అలాంటి కార్యక్రమానికి మేము సైతం ఉన్నామని చెప్పుకుంటూ వచ్చారు. దానికోసం చాలా సంతోషంగా ఉంది. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇంత సంపాదించుకుంటున్నారు, వీళ్ళందరూ తలవ చేసుకుంటూ అయిపోదా, మా దగ్గర రావాలా అని. కానీ చాలామంది కోరుతున్నారు, మీరు చేసే మంచి కార్యక్రమాల్లో మాకు అవకాశం ఇవ్వండి, మాకు కూడా ఆ సంతృప్తిని ఇవ్వండి అని అంటున్నారు. కాబట్టి ఇది ఏ ఒక్కడో పూర్తిగా చేయడం కాదు, ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు అవ్వాలి. మనందరం కూడా కలిసికట్టుగా చేస్తే ఆ తృప్తి అంతా ఇంత కాదు. ఎందుకంటే అది మీకు మాకు కనెక్షన్ అని అనుకుంటాను. ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ నుంచి కలకలం మొదలైంది. ఈ ఫండ్ రైజింగ్ కోసం ఒక ఈవెంట్ కంపెనీ అందజేసిన డబ్బుల విషయంలోనే అవకతవకలు జరిగాయని మొదట నరేష్ ఆరోపణలు చేశారు. గత ఏడాది చేసిన ఆ ఆరోపణలతోనే మాలోని సభ్యుల మధ్య చీలిక వచ్చింది. సంస్థకు సంబంధించిన విషయాల్లో నా తప్పు ఎప్పుడూ ఉండదు. పెద్దలందరూ ఏ నిర్ణయం తీసుకుంటే నేను రాజీనామా చేస్తానో హంగామా చేస్తానో నేను మాట్లాడలేదు. గుండు గీక్కుంటానో గొరుక్కుంటానో మీసాలు నేను చెప్పట్లేదు. నేనున్నంత వరకు అన్యాయం ఇక్కడ మాకి జరగనివ్వను, నాకు అవసరం లేదు. ఒక పక్కన మాలో మా స్థాయి దిగజారుతూ నన్ను నరికేయాలనుకోవడం, ఒక ఇమేజ్ని, ఏ పాపం ఎరగనవాడిని ఇంతమందిని పక్కన పెట్టడం అనేది మంచిది కాదు. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఏకపక్షాల నిర్ణయాలు జరిగినాయి. పెద్దల ముందు పెడుతున్నాం. నేను చాలా ట్రాన్స్పరెంట్గా వస్తున్నాను, నేను చెప్తున్నాను అందరూ దీనికి బాధ్యత వహించాలని. కాబట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయాలని చెప్తున్నా. ఫర్దర్గా ఇటువంటివి నేను ఆఫీస్ టేక్ ఓవర్ చేసిన తర్వాత జరగదు అని కూడా చెప్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు బిజినెస్ క్లాసుల్లో చెప్పకుండా వెళ్ళాలి, ఎవరెవరు లిస్టో తెలియకుండా ఉండాలి, అక్కడ తెలియకుండా కొన్ని ఈవెంట్స్ జరగడాలు, ఆ ఈవెంట్స్లో ఎంత వచ్చినాయో తెలియకపోవడాలు,
నాకే ఆశ్చర్యం. చిరంజీవి గారిని పొగుడుతూనే నాగబాబుని టార్గెట్ చేశారు శివాజీ రాజా. మెగాస్టార్ చిరంజీవి మాకి కావాల్సిన సాయం చేశారు, ఫండ్ రైజింగ్ ఈవెంట్ కొచ్చారు. అలాగే తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ తో ప్రత్యేకంగా మాట్లాడి మా బిల్డింగ్ కి కావాల్సిన స్థలం ప్రభుత్వం ఇచ్చేలా ఒప్పించారట. అయితే అసెంబ్లీ ఎన్నికల కారణంగా పోల్ కోడ్ వల్ల ప్రభుత్వం అప్పుడు స్థలం అందజేయలేదట. ఆ విషయంలో చిరంజీవిని పొగుడుతూనే నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, ఇది పక్కా అని ఛాలెంజ్ విసిరారు శివాజీ రాజా. చిరంజీవి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ క్షణంలో. ఎందుకంటే నా గురించి శివాజీ నువ్వు పడుతున్న కష్టం చూశాను, అంటే మరి ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. కేటీఆర్ గారితో నేను మాట్లాడి సైట్ ఇప్పిస్తాను, నీ ప్రాసెస్లో నువ్వు ఉండు అని వితిన్ 24 అవర్స్లోన కేటీఆర్ గారితో ఆయన మాట్లాడటం జరిగింది. అప్పుడు మనకి ఈ ఎలక్షన్లు వచ్చినాయి. ఇక్కడ ఆ ఎలక్షన్ రావటం వల్ల డిలే అయింది, కానీ నా బ్యాడ్ లక్ ఆ సైట్ కూడా వచ్చేస్తుంటే అది నా కళ సహకారం అయ్యేది డెఫినెట్గాను. అదొక్కటి లోపల చిన్న బాధగా ఉంది. చిరంజీవి గారు రుణం మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను. ఆయన నాకు చేసిన హెల్ప్ కానీ, ఆయన అంత బిజీలో ఉండి ఆయన అమెరికా వచ్చి ప్రోగ్రామ్ చేయడం కానీ. నాగబాబు నాకు 30 ఏళ్ళ స్నేహితుడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు. ప్రధానంగా శివాజీ రాజా నరేష్ వర్గాల మధ్య గొడవకి కారణం నిధుల దుర్వినియోగం కోసం, మరోటి పదవి కోసం. మా అధ్యక్షుడిగా ఉంటే మాలో ఉన్న 800 మంది సినిమా తారలపై ఒక రకంగా అధికారం ఉంటుంది, ప్రభుత్వ పెద్దలతో డైరెక్ట్ గా యాక్సెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ గొడవ. మొదటి సమస్య నిధుల గురించి. శివాజీ రాజా టీం నిధుల్ని డైవర్ట్ చేసింది లేదా అవకతవకలు జరిపిందని కొంతకాలం క్రితం నరేష్ గొడవ చేసి అకౌంట్స్ ని ఓ గదిలో తాళం వేశారు. పెన్తో రాసినటువంటిది ఫేర్ కాపీ చేయలేదు, భయపడ్డాను నేను. తర్వాత మాకు ఆడియో రికార్డింగ్ ఉంది, వీడియో రికార్డింగ్ ఉంది. ఆఫీస్ వాళ్ళని అడిగితే ఎక్కడ 1 year పెన్ డ్రైవ్స్ అంటే అవి లేవన్నారు. ఎక్కడ పోయిందని అడిగాను, అవి చెడిపోయిందన్నారు. పెన్ డ్రైవ్ చెడిపోవడం ఏంటని అడిగాను. ఛాంబర్లోకి తీసుకెళ్ళి కరెక్ట్ విషయం చెప్పండి అంటే ఛాంబర్ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సార్, ఇది ఎక్విప్మెంట్ మాది, రికార్డింగ్ మీరు చేసుకోవాలి, పెన్ డ్రైవ్ మీరు పెట్టుకోవాలి, పెన్ డ్రైవ్ రికార్డింగ్ మీరు చేసుకోవాలి. ఒక్కసారి మాత్రమే చెడిపోయింది, ఎక్విప్మెంట్ ఇస్ వర్కింగ్. నేను చూశాను ప్రతి మీటింగ్లో శివాజీ రాజా క్లియర్గా మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది అన్నాడు. రెండో ఇష్యూ మాకి భవనం గురించి. మాకి సొంత భవనం కావాలని మురళీమోహన్ అధ్యక్షుడిగా ఉన్న కాలం నుంచి చర్చ జరుగుతోంది. మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా ఇలా అధ్యక్షులు మారినా ఇప్పటి వరకు సొంత భవనం కాలేదు, స్థలం పొందలేదు. మా ఆఫీస్, మా భవనం చేయాలని చాలా కాలంగా కోరిక ఉన్నది, అది నెరవేరుతున్నది. ఇప్పటికే ల్యాండ్ కూడా ఐడెంటిఫై అయింది. ముఖ్యమంత్రి గారిని నేను 2 సార్లు నేను కలుసుకోవడం జరిగింది. అక్కడి నుంచి పాజిటివ్ స్పందన ఉంది గవర్నమెంట్ నుంచి కూడా. దగ్గరలోనే చేస్తాం. నిన్న చిరంజీవి గారిని కలిసినప్పుడు అభినందించి వారు కూడా నేను దీంట్లో పూర్తిగా తోడ్పడతాను, మీకు నేను అవసరమైతే గవర్నమెంట్తో నేను కూడా వచ్చి మాట్లాడతానని చెప్పి డాక్టర్ చిరంజీవి గారు, అదేవిధంగా కృష్ణంరాజు గారు, కృష్ణ గారు ముగ్గురు కూడా దీనికి గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు. ఖచ్చితంగా ఈ టర్మ్లో ఈ యొక్క భవనానికి మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక మూడో ఇష్యూ పదవి, అధికారం. శివాజీ రాజా అధ్యక్షుడిగా ఓడిపోయినా ఆయన ఇంకా అదే పదవిని పట్టుకుని వేళ్లాడుతున్నారని, మాకు ఇంకా ఆఫీస్ అందజేయలేదని ఇటీవల నరేష్ వర్గం తీవ్ర ఆరోపణలు చేసింది. మేం వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం ఇస్తామంటోంది నరేష్ వర్గం. అంతేకాదు శుక్రవారం నరేష్ ప్రమాణ స్వీకారం చేసి పదవి చేపడతారు. ఒక మంచి ముహూర్తం చూసాం. మేము ముహూర్తం జనరల్గా మనం భారతదేశంలో నమ్ముతాం కాబట్టి ముహూర్తం చూసాం. ముహూర్తం చూసి 22 బాగుంది ముహూర్తం. క్లబ్ మన FNCC మామూలుగా లాస్ట్ టైం పెట్టిన చోటే అక్కడ ఈ ప్రమాణ స్వీకారం చేద్దాం అని చెప్పి అన్ని సంతోషకరమైన వాతావరణం చేస్తున్నాం. పొద్దున్నే మాజీ అధ్యక్షుల వారు శివాజీ రాజా గారు ఫోన్ చేయడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్ గారికి. 31 వరకు, మార్చి 31 వరకు నేను పదవిలో ఉన్నాను, అక్కడి వరకు ఎవరు అక్కడ కూర్చోవడానికి లేదు, కాబట్టి నా టైం ఉన్నంత వరకు 31st వరకు ఎవరు అక్కడ కూర్చోవడానికి లేదు, ఎట్లాంటి కార్యక్రమాలు జరగడానికి లేదు, నేను కోర్టుకు వెళతాను అని చెప్పడం జరిగింది. చాలా షేమ్ఫుల్గా ఉందండి. ఎలక్షన్సే చాలా షేమ్ అనిపించింది. ఏంటంటే ఒక్క కుటుంబంలో ఎలక్షన్స్ ఏంటంటే అందరూ చాలా గడ్డి పెట్టారు.
సరే గడ్డి పెట్టిన ఇష్యూస్ అలా వచ్చాయి. సరే అయిపోయింది, ఒకళ్ళు ఏం జరిగింది అనేది మర్చిపోదాము, వాళ్ళు ఏం చేశారు మనం ఏం చేసాము అన్నది వద్దు, బయట వాళ్ళకి తెలియదు మనం ఏమి ఫేస్ చేసామో అని మ్యాక్సిమం అందరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నడిపించుకొచ్చాము ఎలక్షన్స్ ఎంత కరెక్ట్గా ఎంత బాగా జరిగాయి. అందరూ అంటే ఈ ఎలక్షన్లో ఈవెన్ కౌంటింగ్ కూడా యూట్యూబ్లో మొత్తం పెట్టేశారు. సో ఎవ్రీథింగ్ వాజ్ సో ట్రాన్స్పరెంట్. ఇంత ట్రాన్స్పరెంట్గా జరిగిపోయిన తర్వాత, వాళ్ళు ఓడిపోయిన తర్వాత, ఇంక ఇప్పుడు నిన్న యాక్చువల్గా ఏదో సిచ్యువేషన్లో పరుచూరి గోపాలకృష్ణ గారితో మాట్లాడాను నేను ఈ సంతకాల గురించి. దేనికి వస్తే ఎప్పుడు స్వారింగ్ డైరెక్టర్ గారు 22nd ఫిక్స్ చేశాము అని చెప్తే 22nd వరకు ఎందుకు ఆగుతున్నారు మీరు, వెంటనే చేసేసి ఉండొచ్చు కదా, చాలా ఇష్యూస్ వస్తాయి, సంతకాలని అదని ఇదని, మీరు వర్క్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా అన్నారు ఆయన. అంత బికాజ్ ఈజ్ అ సీనియర్ మ్యాన్, ఆయనకి తెలీదా. సో ఇంతకుముందు ఈయన చెప్పినట్టుగా అంటే సీఎంలు బిఎంలు అందరూ ఎలక్షన్స్ ముందు జరిగినా కూడా వన్స్ ఎలక్షన్స్ అయిపోయి ఓడిపోయి గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా వెంటనే వాళ్ళ మంచి ముహూర్తం చూసుకొని స్వారింగ్ సెరమనీ జరిగిపోతే పనులు చేసుకుంటాం బేసికల్గా. అదే సదుద్దేశంతో మనందరం ఒకటైపోయాం అన్న ఒకే ఒక ఫీలింగ్తో మేము చాలా సిన్సియర్గా పనిచేసేసాం. పొద్దున్న 10:30 గంటే వచ్చి ఆఫీస్లో కూర్చొని నేను నరేష్ షూటింగ్ ఉన్నాయి ఎన్ని లాక్కొచ్చి మేజర్ థింగ్స్ ఫైల్స్ అన్ని బట్టి ఎల్ఐసి ఇది చూసి లైఫ్ ఇన్సూరెన్స్ చూసి చాలా టెన్షన్ పడ్డాం అందరిమి. సో బేసికల్గా దట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ కదా, ఏ క్షణంలో ఎలా జరుగుతుందో తెలియదు. ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడున్నా ముందున్నా అనుకున్నా కొన్ని జరగాల్సినవి జరిగిపోవాలి. సో ఇవన్నీ చేయాలి అన్న ఉద్దేశంతో చాలా సిన్సియర్గా పనిచేస్తున్నామని మేము అనుకుంటే ఇవాళ పెద్ద షాకర్ వచ్చింది ఇట్లాగని. అంటే జెన్యున్గా ఎలా అనిపించింది, ఏదో చిన్న పిల్లలు మనం పంతం బట్టి ఇలా చేయకూడదు అని లాగుతున్నట్టు అనిపించింది. అసలు ఎందుకు అలాగా, అసలు నాకు ఇది వద్దే వద్దు, నేను అరుణాచలం వెళ్ళిపోదాం అనుకున్నాను, నన్ను అందరూ బలవంతం చేసి పెట్టి కూర్చోబెట్టి లాగారు దీనికి ఆయన. అసలు ఓడిపోయిన తర్వాత అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు కూడా ఎందుకు ఇలాగ వేలాడుతుంది ఆయన మేమా. 4వ ఇష్యూ గోల్డెన్ హోమ్. వయసు మళ్లిన పేద కళాకారులకి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలనేది ప్లాన్. తనని గెలిపిస్తే ఈ కళని నెరవేరుస్తానని శివాజీ రాజా ప్రామిస్ చేశారు. ఇప్పుడు దాన్ని నెరవేరుస్తానని నరేష్ అంటున్నారు. మీకంత సీన్ లేదని శివాజీ రాజా రీసెంట్గా రిటార్ట్ ఇచ్చారు. ఓల్డ్ ఏజ్ హోమ్ గోల్డ్ ఏజ్ హోమ్ అనుకున్నాను, దాని మీద కూడా నీళ్ళు చల్లేశారు. నేను ఓడిపోవటానికి మెయిన్ కారణం కూడా ఓల్డ్ ఏజ్ హోమ్. ఎందుకంటే ఎవడో లేని వ్యక్తి బేవారం నుంచి సంచేసుకుని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక్కడే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టేసి ఇక్కడ బిల్డింగ్ కట్టేస్తే మిగతా వాళ్ళందరూ చేతులు గాజు దొడుకున్నామా, పేరంతా వీడిగా వచ్చేస్తుంది మొత్తం అంతాను. ఇంకా మనమేంటి అన్ని కొంతమంది పన్నెండు కుట్రలో బలైపోయింది తప్పితే ఈ పేరు వద్దు ఏం వద్దా, ఎవడ కడితే ఆడే హీరో, మీరు కట్టండి. కాశీ నుంచి నీళ్ళు తీసుకొచ్చి మీ పాదాలు అడుగుతాను. ఇంచక్క మంచి పనే కదా, 10 మందికి పనికొచ్చే పనే కాదు, అంతేగా 10 మందికి పనికొచ్చే పని. ఎవరు కట్టే అవింది, ఎవరికి పేరు వస్తే అవింది. అది శివాజీ రాజా చేసిన ఒకటి, ఇంకో పెద్ద హీరో చేసిన ఒకటి, ఇంకో పెద్ద హీరో చేసిన ఒకటి. మొత్తానికి మా ఎన్నికలు ముగిశాయి. కొత్త అధ్యక్షుడిగా నరేష్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతానికి ఇండస్ట్రీలో మెగా వర్గం సపోర్ట్తో నరేష్ సభ్యుల శ్రేయస్సు కోసం పాటుపడతానంటున్నారు. అంతా సర్దుకున్నట్టే కనిపించినా అంతర్గత కుమ్ములాటలు మాత్రం అలాగే ఉన్నాయనిపిస్తుంది. అనేక సమస్యలు, గొడవలు, ఛాలెంజ్ల మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా నరేష్ బాధ్యతలు చేపడుతున్నారు. 2 ఏళ్ల పదవీ కాలంలోనే ఓల్డ్ ఏజ్ హోమ్, మాకి భవంతి, పేద కళాకారులకి సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని అంటున్నారు నరేష్. అయితే నరేష్కి ఇప్పుడు మెగా వర్గంతో సహా అందరి సపోర్ట్ ఉన్నా ఇంటర్నల్ గొడవలు మాత్రం సద్దుమణగలేదు. హోమ్ కట్టాలంటే చాలా నిధులు కావాలి, ఇతర పనులకు కూడా డబ్బులు కావాలి. వాటిని సమకూర్చుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు అందరూ సహకరిస్తామని మాట ఇచ్చినా పోను ఇదే కోఆపరేషన్ ఉంటుందా అనేది డౌట్. నరేష్కి వ్యతిరేకంగా కోవర్ట్ ఆపరేషన్లు మొదలవుతాయా అనేది చూడాలి.